కరెంటు చక్కగా రాక కాలిపోతున్నాయి. మోటార్ల రిపేర్కి వచ్చిన రైతుల ఆవేదన. మెకానిక్ షాప్ కదా, మెకానిక్ మోటార్ వైండింగ్ షాప్లో శుక్రవారం హరీష్ రావు అయినప్పుడు చూసినప్పుడు అక్కడ చూస్తే రైతులంతా మోటార్ పట్టుకొని ఆ షాప్లో కూర్చురు. చూశారు, పోయి పరామర్శించు ఏం జరిగిందని. చదువు. కరెంటు చక్కగా రాక మోటార్లు కాలిపోతున్నాయి. ఎప్పుడొస్తుందో తెలియని కరెంటుతో ఆగమవుతున్నాం. లో వోల్టేజ్కి మోటార్లు మళ్ళా కాలుతున్నాయి. ఒక్కసారి రిపేర్కు 10,000 దాకా ఖర్చు అవుతుంది. కేసీఆర్ టైంలో నీళ్లకు కరెంటుకు రంది లేకుండే. ఇప్పుడు ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. బోనస్ లేకపాయ్, ఉన్న రైతు బంధు రాకపాయ్. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతుల ఆవేదన. మోటార్ వైండింగ్ షాప్ దగ్గర పలకరించిన హరీష్, కాంగ్రెస్ వచ్చినాక గిరాకీ పెరిగిందన్న యజమాని. ఇప్పుడు ఏం చేసి చెప్పారు, ఇక ఈ మోటార్ గాలి సమస్య పక్కా పెడతారు, ఈ 10,000 రూపాయలు ఖర్చు అయితే పక్కా పెడతారు. ఇక చూసిరా, కాంగ్రెస్ గిరాకీ పెరిగింది, మోటార్లో గిరాకీ పెరిగింది భయ్. ఇక చూడరు మీరు, ఈ రకంగా మాట్లాడతారు. ఇందులో పాపం ఆ గిరాకీ లేకుండా మేము గిరాకీ పెంచినాం, ఇందులో గిరాకీ లేకుండా షాపులు బంద్ చేసుకుని ముగ్గురు. ఇప్పుడు మీరు వచ్చినాక గిరాకీ పెరిగింది, ఇది చెప్పురి. రేపు ఇదే మాట్లాడతారు. ఇక ఆ గిరాకీ పెరిగింది ఎందుకు చెప్పారు మీరు? చెప్పాలి, నిజంగానే చెప్పాలి. రైతులు ఆగమైపోయి 10,000 ఒక్కొక్కసారి మోటార్లు కాదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో రాక, ఎప్పుడు వస్తుందో ఒక లో వోల్టేజ్ సమస్య, హై వోల్టేజ్ సమస్యతోని మోటార్లు కాలిపోతుంటే వాళ్ళు వేల పట్టుకొచ్చుకొని పాపం ఇట్లా ఆగమైపోతారు. మీ బోనస్ కూడా ఇయ్యనని చెప్పారు, ఆల్రెడీ బోనస్ ఇయ్యనని చెప్పారు. ఏమని? సరైన భద్రత ధర రాకపోతే బోనస్ ఇస్తామని. బోనస్ రాకపోయి రైతు బంధు ఇవ్వకపోతుంది. మిమ్మల్ని అప్పులు తెచ్చుకొని ఇవ్వాలి, మోటార్ షాపులో గిరాకీ పెంచాలి. గొప్పగా పెంచు గిరాకీ మీరు. సో ఇది నమస్తే తెలంగాణ ఇంకో మరో ఐటెం. ఈ కరెంటు కాటుకు మరో రైతు మృతి. కరెంటు కాటుకు మరో రైతు మృతి. ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వైర్ వేస్తున్న ఘటన. సిరిసిల్ల జిల్లా కోదండపూర్లో విషాదం. అక్కడ కనపడం అంటే ఇక కరెంటు కాటుకు మృతి, అక్కడ పాము కాటుకు మృతి. ఇక్కడ సిరిసిల్ల జిల్లా, ఇక్కడ నల్గొండ జిల్లా.